చేసినామా కట్ట. ఇప్పుడు 4 అడుగులు ఇడిసి గుంత కొట్టాలి. ఈ మెట్లకు ఉత్తరం గోడకు అడుగున్నర స్థలం ఖచ్చితంగా ఉండాలి సార్. మెట్లు బాల్కనీ గోడకు, ఉత్తరం గోడకు తగలకూడదు. ఇప్పుడు ఇట్లా 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 బుక్ పట్టుకుంటే సంసారం. దీన్ని అది గాలి అనేది పోతుండాలి వస్తుండాలి. ఇట్లా కసు కొట్టాలి ఇక్కడ మనం ఉత్తరం గోడకు. ఈ ఉత్తరం గోడకు 2.5 ఖాళీ ఇడిసి 2.5 అడుగున్నర ఖాళీ ఇడిసి కట్టాలా. అంటే ఉత్తర కంపౌండ్ ఇట్లా సందు ఉండాలా. ఇంకొకటి ఇక్కడ గేట్ వస్తుంది. ఇక్కడ తూర్పున 2 అడుగుల పక్క ఖాళీ స్థలం ఉండాలా. ఈ బాల్కనీ గుంజకూడదు. ఎలకసం తిరస్కాల పెట్టాడు. ఇక ఇది కిచెన్, ఇది బెడ్రూమ్, ఇది అంటే బెడ్రూమ్ ఎంత వస్తుంది? 9, 11.5 వస్తుంది. 9, 11, 9 ఇంచులు వస్తుంది. కిచెన్ 6.5, 8.5 వస్తుంది. హాల్ 6.5 వస్తుంది. ఇట్లా ఇది చేసుకొని ఇట్లా ఉత్తరంలో సార్ ఇది గుంత బాగా ప్రామాణికం చూడండి. బాగా మీకు చెప్తున్నా నేను. మీరే దీనికి రెస్పాన్స్. నాకు నేను వాళ్ళని అడగాలంటే వాళ్ళు ఆడోళ్ళు, మీ ఈ పిల్లోడు సన్న పిల్లోడు. రేపు ఈ గుంతకి కరెక్ట్గా 4 అడుగులు ఇడిచి ఇట్లా కొట్టారు. ఇట్లా గుంత కొట్టారు. బోరు మాత్రం ఇక ఇటు నుంచి ఇట్లా వేసుకోస్తారు. ఇక ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక ఈ మూలకు తగలకుండా ఇక్కడ మనకు కొలిస్తే ఇదేదా ఇక్కడ 2 అడుగులు ఇచ్చినాం కదా, 2, 6, 8 అవుతుంది. ఈ 8 అడుగుల లోపల ఈ ఆడన్న వేసుకోరు. ఇట్లా 8 అడుగుల లోపల ఆడన్న వేసుకోరు. నీళ్ళు ఈడవన్నీ వేసుకోరు, ఈడవన్నీ వేసుకోరు, ఈడవన్నీ వేసుకోరు, ఈడవన్నీ వేసుకోరు. ఏడవడితే మనకు గ్యారంటీ లేదు కదా. ఏం మనకు తానికి అర్ధ ఇంచు నీళ్ళు పడినా చాలు. చూడండి ఇది ఇప్పుడు ఈ పార్కు లెట్రిన్ బాగా తగులుతుంది అంతా మొత్తం గోడకు 4 అడుగులు ఇచ్చి గుంత తీయాల. మనం చూపిస్తారా? రాన్న ఇక్కడ చూపిస్తారా? ఇప్పుడు ఇక్కడ బాత్రూమ్ ఉంది సార్. ఇది పీకేరి. ఇక 4 అడుగులు ఇచ్చి గుంత ఇటు నుంచి ఇట్లా కొట్టరు. ఉంటే ఇప్పుడు మారుతుంది. పాదులు తీస్తావు కదా, బూరుతుంది. ఇప్పుడు ఇది 8 అడుగులు తీసుకున్న తరకలా నీకు ఇక్కడ పిల్లర్ పడుతుంది. మెట్లు ఇట్లా పోతాయి సార్ ఇటు నుంచి. ఇప్పుడు డోర్ ఇది ఏం 10 మంది తెలుసుకుంటారు అనమాట. లేదా ఇక్కడ పిల్లర్ పడుతుంది. ఏంది సేమ్ నేను చెప్తా మళ్ళా. ఈడ ఏం జరుగుతుంది? మెట్లు ఇల్లు ఇటుకైతుంది కదా సార్. ఇటుకైతే ఆడ మెట్లు 6 అడుగులు వస్తాయి కదా. ఈడ పిట్ట కూడా లేక 2 అడుగులు కట్టి ఓ పైప్ ఎత్తాం మనం. ఈడ బియ్యం వస్తుంది ఇట్లా. అది తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు ఈడకి వచ్చి పారొచ్చి ఇలా నిలబడిపోతుంది. ఇల్లు ఇటుకే అవుతుంది. ఈడ మళ్ళీ ముందు ఆడ వాయువులో పారొచ్చింది కదా, ఇది ఈ స్థానంలో కూడా రావాలి కదా. ఇలా 2 అడుగులు లేక పిట్ట కూడా కట్టి పిల్లర్ ఎత్తాల. పిల్లర్ అంటే పిల్లర్ కాదు, అట్లా పైపు. బోరుగుంత లోపలికి రాని ఏం కాదు, కొట్టినాక అని బోరు ఇట్లా ఇట్లా కొట్టినాక. ఇప్పుడు ఈ ఇంటికి కూడా ఇబ్బంది కలగకూడదు. ఈ ఇంటికి 2 అడుగులు సందిరిసి ఇక్కడ కొట్టదు. మనం బోరు మీద నడిచినా బాధ ఉండదు. ఎందుకంటే ఈ ఇంటికి నిండా వాయువులు అవుతుంది గుంత. ఇది ఆయన కళ్ళకాడ కొట్టినా సార్ బోరు. సరేలే.